హాయ్ గైస్, మన పలాసా సినిమా ఎంతమంది చూసారు? ఆ సినిమాలో నెక్లెస్ గొలుసు పాటకి ఎంతమంది డాన్స్ వేశారు? చాలా మంది డాన్స్ వేసే ఉండుంటారు. ఆ మూవీని కూడా ఓటీటీలో చాలా మంది చూసి అప్రిషియేట్ చేసే ఉండుంటారు. సో ఇప్పుడు మన రక్షిత్ అట్లూరి, మన పలాసా ఫేమ్, పలాసాలో హీరో, ఆయన సినిమా ట్రైలర్ ఒకటి రిలీజ్ అయింది, ఆపరేషన్ రావణ అని చెప్పి. సో ఇప్పుడు ఆ ట్రైలర్ చూసేద్దాం, అసలు ఎలా ఉంది ట్రైలర్ అనేది మనం మాట్లాడేసుకుందాం. సో హియర్ వి గో. ఆపరేషన్ రావణ్, రావణ కాదు, ఆపరేషన్ రావణ్ ట్రైలర్. చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క చిత్మెట్తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటికి చేరిపోతాయి. The makers of Palasa, okay. ఈ సిటీలో ఎప్పుడూ లేనట్లు ఒక సీరియల్ కిల్లర్. ఓకే, రక్షిత్. క్రైమ్ చేసేవాడు ఎవడైనా కానీ అది ఇంటెన్షనల్ గా అయినా అయి ఉండాలి. చాలా మంది ఆర్టిస్టులు కనిపిస్తున్నారు. ఆ క్రైమ్ వెనక ఆ క్రిమినల్ మైండ్ సెట్ అయినా అయి ఉండాలి. అబ్బో, కొంచెం సైకో కిల్లింగ్ గట్టిగా ఉండేటట్టు. హత్యలు చేస్తున్న ఆ హంతకుడు ఎవరు? అబ్బో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్క్. అబ్బో, We named this rescue operation as Operation Ravan. okay, it's a rescue operation. Action episodes, psycho killings. అబ్బో, ఓకే, స్టంట్లు కూడా ఉన్నట్టున్నాయి గట్టిగానే. చంపిన శవాన్ని కూడా మల్టీ లాంగ్వేజ్, 3 languages. అబ్బో. సో గైస్, మొత్తానికి ఈ పలాసా టీం నుంచి మళ్ళీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమానే రాబోతుంది అని ఈ ట్రైలర్ చూస్తే మనం చెప్పొచ్చు. అండ్ ఇంక ఈ ట్రైలర్ లో చాలా వరకు మనం ఇంతకు ముందు సినిమాల్లో చూసిన షేడ్స్ కనిపిస్తున్నా ఆ షేడ్స్ ని కొంచెం డిఫరెంట్ గానే మనకి చూపిస్తున్నారు. ఈ సైకో కిల్లింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ ని కొంచెం డిఫరెంట్ గా, మరి ఆ మాస్క్ ఏమిటో, వెనకాల ఉన్న ఆ కైండ్ ఆఫ్ మాస్క్ వెనకాల ఉన్న ఆ మేకప్లు ఏమిటో, వాళ్ళందరూ మరి ఏం చేస్తున్నారో, ఈ సైకో కిల్లింగ్ ఎలిమెంట్ అసలు ఈ సినిమాలో ఎందుకు జరుగుతుందో, అండ్ ఆ ఆపరేషన్ రావణ్ ఏమిటో, అసలు ఎవరిని రెస్క్యూ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు, అసలు ఆ రెస్క్యూ ఎలా జరుగుతుందో ఏమిటో, అసలు మన రక్షిత్ ఈ సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ లాగా యాక్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఒక కామన్ మ్యాన్ హూ గోస్ టు రెస్క్యూ, ఆర్ తన ఫ్యామిలీకి ఏమైనా అయితే వెళ్ళి రెస్క్యూ చేస్తాడా, ఇలాంటి ఎలిమెంట్స్ ఏమిటి అనేది మనకి ఎక్కడ లీక్ అయితే చేయలేదు. అండ్ ఈ సైకో కిల్లింగ్ ఎలిమెంట్ ని కూడా మనకి ఈ ట్రైలర్ లో చూపించినంత వరకు ఒక కొన్ని షార్ట్స్ లోనే చూపించారు, కానీ కొంచెం గట్టిగానే ఈ సినిమాలో ఉండేటట్టు ఉంది ఈ సైకో కిల్లింగ్ ఎలిమెంట్. అండ్ ఆ సైకో కిల్లర్ మాస్క్ కొంచెం బాబాయ్ అనేటట్టే, గుండెల్లో దడదడ పుట్టేటట్టే ఆ మాస్క్ ఉంది అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్ గా ఈ ట్రైలర్ లో చాలా ఎలిమెంట్స్ పెట్టుకున్నారు. అక్కడక్కడ మధ్య మధ్యలో మంచి స్టంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఒక చేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏదో నడుస్తుంది. మూవీ మొత్తం హై ఆక్టైన్ స్క్రీన్ ప్లే లో వెళ్లేటట్టు ఉంది అనేటట్టు ఈ ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చారు. స్టోరీ మాత్రం ఏమీ అర్థం అవ్వలేదు. అండ్ ఆ సైకో కిల్లర్ మరి ఎవరు అనేది కూడా మనం నార్మల్ గా సైకో కిల్లర్ ట్రైలర్ లో సైకో కిల్లర్ వీడే అని చెప్పి ఎవరు చూపించారు కాబట్టి, అలాగే వీళ్ళు కూడా అసలు సైకో కిల్లర్ ఎవరు అనే ఎలిమెంట్ ని జాగ్రత్తగానే దాచి పెట్టారు. ఆ లాస్ట్ లో ఉన్న డైలాగ్, చంపిన శవాన్ని కూడా ద్వేషిస్తున్నాడు అన్న కైండ్ ఆఫ్ డైలాగ్ తో కొంచెం గట్టిగానే ఈ సైకో కిల్లర్ ఎవడైతే ఈ సినిమాలో మనకి లాస్ట్ లో రివీల్ అవుతాడో, మరి ఎప్పుడు రివీల్ అవుతాడో, వాటిలో ఒక మంచి క్రూరత్వమైన యాంగిల్ ఏదో ఉంది అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అన్నమాట ఈ ట్రైలర్ లో. సో ఇంకా ఈ సినిమాలో మనం ఇంతకు ముందు వరకు చూసిన సినిమాల్లో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడ మనం కంపేర్ చేసుకొని అరే చూసేసేవరా అన్న ఫీలింగ్ రాకుండా మంచి సిన్సియర్ ఎఫర్ట్ తో
మనం ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమా చూసాంరా. ఓర్ నైన్ సైకో కిల్లింగ్ ఏంట్రా, ఎలా జరుగుతుంది, అబ్బా వీడారా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదరా ఈ ట్విస్ట్ అనేటట్టు ఆ రివీల్ ని పెట్టుకొని మన పలాసా టీం ఎలాగో పలాసా మూవీలో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటది అనేది ప్రూవ్ చేసుకున్నారు. చాలా మంది చేత ఎప్రిసియేషన్ పొందారు. కాబట్టి ఈ సినిమాలో కూడా అదే ఎప్రిసియేషన్, అదే పర్ఫార్మెన్సెస్ తో ఈ సినిమాని మనం ముందుకు తీసుకు రావాలి. మనం ఈ సినిమా చూసేటప్పుడు ఒక మంచి సైకో కిల్లర్ సినిమా చూసాంరా, ఆహా బాగా కొట్టారుగా వీళ్ళు అని మనం అనుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నమాట.